నమస్తే అండి. ఇది నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజు నేను టిఫిన్ ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ కోసమని వేరుశనగలు వేయించుకుంటున్నాను చట్నీ కోసం. అయితే ఇడ్లీ కుక్కర్ పాడైపోయిందండి. ఇంకా నా దగ్గర పాత కుక్కర్ ఉంటే దాంట్లోనే పెట్టుకుంటా ఇడ్లీ ప్లేట్లు. ఇడ్లీ పిండి అండి నేను వేసాను ఆల్రెడీ, ఇంకొంచెం ఉంటే ఈరోజు వేస్తున్నానండి. ఇది కూడా మిక్సీ పట్టి పిండేనండి, మిక్సీలో వేసింది. ఇడ్లీ పిండి కూడా స్మూత్గా వస్తాయండి. వేరుశనగ గుళ్ళు ఏమో వేయించుకుంటున్నాను. ఇంకా ఈ కుక్కర్లో పెట్టేస్తానండి ఇడ్లీలు. స్టవ్ ఒకటి క్లీన్ చేయాలండి ఈరోజు, డీప్ క్లీనింగ్. చాలా రోజులు ఏం చేసి, వారం రోజులు పైన అవుతుంది చేసి. ఇవాళ అది ఒకటి చూపిస్తానండి. ఈరోజు వర్షం పడుతుందండి బాగా, నాకు తెల్లవారుజాము నుంచి. ఇంకా ఈ వేడికి చట్నీ చేసుకున్నామండి. వేరుశనగ గుళ్ళు వేసుకున్నానండి. పుట్నాలు, జీలకర్ర, పచ్చిమిర్చి రెండు మిక్స్ చేసేస్తానండి. నేను పప్పులు రెండు సరిపోను సాల్ట్. ఇది ఇడ్లీ చట్నీ అండి నాది. డైలీ ఇలాగే ఉంటుంది. ఎక్కువ ఇడ్లీ అంటే ఇంకా నూనెలో వేయించడం అలాంటివి ఉండవండి. అది కూడా తిరగమూత కూడా మాటిమాటికి ఏం పెట్టండి, ఎప్పుడన్నా పెట్టడమే కావాలంటే. ఈరోజు పెడతానండి, అట్లా ప్లెయిన్గా అయినా తినేస్తాం. తిరగమూత పెట్టుకుందామండి ఇడ్లీలో చట్నీలోకి. మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసానండి. రెడీ అయిపోయిందండి చట్నీ, రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఎటువంటి హడావుడి లేకుండా. అయిపోయిందండి, స్మూత్గా ఉంటుందండి మిక్సీలో రుబ్బినా కూడా. చట్నీ వేసాను, కారపొడి కూడా వేసానండి. స్టవ్ క్లీనింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. మరి వీడియోలో అంతే అయిపోతుంది. అంతేనండి ఎర్లీ మార్నింగ్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.